ఏంటి జిమ్కి వెళ్తున్నాక ఏ వర్క్ స్ప్లిట్ చేయాలో తెలియదు కదా. అయితే ఈ వీడియో చూస్తే నీకంటే క్లారిటీ వస్తుంది. మోస్ట్ పాపులర్ ఎక్కువ మంది చేసే స్ప్లిట్స్ వచ్చేసి మూడే: పుష్ పుల్ లెగ్స్, డ్యూయల్ స్ప్లిట్, ప్రో స్ప్లిట్. ఈ మూడిట్లో నీకేది సెట్ అవుతుందో నేను చెప్తా. వీక్లీ 6 days వర్కౌట్, ఎక్కువ వెయిట్స్తో మజిల్ ఎంగేజ్మెంట్ ఇచ్చి తక్కువ వేరియేషన్స్ చేద్దాం ఉన్న వాళ్ళకైతే పుష్ పుల్ లెగ్స్ బాగా సెట్ అవుతుంది. తక్కువ వేరియేషన్స్ చేసినా సరే నువ్వు ఎక్కువ వెయిట్తో పుష్ చేస్తావు, దానివల్ల నేను మజిల్ ఎంగేజ్మెంట్ చాలా బాగుంటుంది. లేసుతో ఆ ఫీల్ రావట్లా, ఆ పంప్ రావట్లా. మజిల్కి ఎక్కువ వేరియేషన్స్ చేయాలనుకుంటే డ్యూయల్ స్ప్లిట్, చెస్ట్ ట్రైసెప్, బ్యాక్ బైసెప్, అంటే షోల్డర్, ట్రాప్స్, ఫోర్ ఆర్మ్స్ ఒక డే చేసుకొని లెగ్స్ ఒక డే చేసుకోవచ్చు. నేను పర్ మజిల్కి 6-7 వేరియేషన్ చేస్తాను. నాకు ఆ పంప్ రావట్లా, ఫీల్ రావట్లా, నాకు మజిల్ నలిగిపోవాలనుకుంటే బ్రో స్ప్లిట్. అందరూ అంటారు బ్రో స్ప్లిట్ అండర్ రేటెడ్ బ్రో, మజిల్ రికవరీ అవ్వదు, మజిల్ గ్రోత్ ఉండదు అంటారు. ఒకటైతే గుర్తుంచుకోండి, ఇప్పుడంటే స్టడీస్ సైంటిఫిక్ అది ఇది అంటారు, కానీ ప్రతి బాడీ బిల్డర్, ప్రతి అథ్లీట్ ఆ స్ప్లిట్లో నుంచి బయటకు వచ్చినాడు. సో మీ డైలీ రొటీన్ బట్టి, మీ ఎనర్జీ బట్టి, మీ రికవరీ బట్టి, మీ పంపు బట్టి, మీ ఫీల్ బట్టి మీరు ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు. ఆడొచ్చేస్తున్నాను నేను కూడా అదే చేస్తానంటే కుదరదు.